కట్టిన మూడేళ్లలోనే కుప్పకూలిన ప్రాజెక్టులు భూప్రపంచంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మాత్రమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎలా కట్టకూడదో, ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందన్న ప్రాజెక్టుకు ఉదాహరణ కాళేశ్వరమని వ్యాఖ్యానించారు. అధికారులందరినీ ఉరితీయమని విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికల్లో పేర్కొన్నారని సీఎం తెలిపారు. నీటిపారుదల శాఖలో కొత్తగా నియామకమైన ఏఈలు, జేటీఓలకు హైదరాబాద్ జలసౌధలో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రాలు అందించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యులవుతున్నందుకు అభినందనలు తెలిపిన ఆయన, చేరుతున్నది ప్రభుత్వ ఉద్యోగంలో కాదని ప్రజల భావోద్వేగమని అన్నారు. ప్రాజెక్టులను ఎలా కట్టకూడదో తెలియాలంటే ఇంజనీర్లు ఖచ్చితంగా కాళేశ్వరాన్ని సందర్శించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఉమ్మడి రాష్ట్రంలో పక్కకు పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయలేదన్నారు. వరదలా పారిన నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. హైదరాబాద్ జలసౌధలో నీటిపారుదల శాఖలో కొత్తగా నియామకమైన ఏఈలు, జేటీఓలకు నియామక పత్రాలు అందించారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతో ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. నీటిపారుదల శాఖలో 14 నెలల్లో 1161 మందికి నియామక పత్రాలు అందించామని, 2000 మంది లష్కర్లను నియమించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం కాళేశ్వరంపై 1,02,000 కోట్లు ఖర్చు చేశారని, ఇంకా 15,000 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలిపారు. అయినా ప్రాజెక్టు ద్వారా 50,000 ఎకరాలకు నీరివ్వలేదని మండిపడ్డారు. రాజకీయ నేతలకు ఉన్న పరిమిత జ్ఞానంతో చెప్పినట్లు ఇంజనీర్లు చేస్తే ఊచలు లెక్కించాల్సి వస్తుందని హెచ్చరించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎస్ఎల్బీసీలో 8 మందిని పొట్టనబెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. కేసుల్ని అధిగమించి త్వరలోనే గ్రూప్స్ ఉద్యోగాలు అందిస్తామని సీఎం చెప్పారు. సొమాలియా లాంటి వెనుకబడిన దేశాల నుంచి మొదలు పెడితే అభివృద్ధి చెందిన అమెరికా వరకు ఈ భూ ప్రపంచం మీదనే కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్ల కుప్పగూలిన ప్రాజెక్టు చూపించాలి ప్రపంచ చిత్రపటం మీద అంటే అది కేవలం కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు అని చెప్పక తప్పదు. అయినా గొప్పలు మాట్లాడుతుంటారు కాళేశ్వరం అని. అందుకే ఈ రోజు ఇంజనీర్లుగా నేను మీకు సూచన చేస్తున్నా, మీరు ఆదర్శంగా తీసుకోవాల్సిన ప్రాజెక్టులు నాగార్జున సాగర్, శ్రీశైలం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అయితే ఎలా కట్టకూడదో, ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో చూడాల్సింది కాళేశ్వరం. తప్పకుండా మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్ సందర్శించాలి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ని సందర్శించాలి. 1,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కట్టిన దగ్గర కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయలేదు. పెద్దసారి హెలికాప్టర్లో పోకుంటూ కిందికి చూసి ఇంజనీర్ గారికి చూపించారు, ఇక్కడొక బ్రిడ్జ్ కట్టి, ఇక్కడొకటి కట్టి, ఇక్కడొకటి కట్టాలి. వారు పేపర్ మీద రాసుకున్నారు, కిందికి వచ్చారు, కాంట్రాక్టర్కి ఇచ్చారు, ఆయన కట్టిండ్రు. ముఖ్యమంత్రులు నేరుగా జలసౌధకు రావడం చాలా అరుదన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించి 2 సార్లు రేవంత్ రెడ్డిని జలసౌధకు తీసుకొచ్చినట్లు తెలిపారు. నీటిపారుదల శాఖలో ఇంజనీర్లుగా కొత్తగా చేరేవారిని అభినందించారు. రేవంత్ రెడ్డి హయాంలో నీటిపారుదల శాఖ మరింత అద్భుతంగా ముందుకు వెళుతోందన్నారు. 10 ఏళ్ల కాలంలో నీటిపారుదల శాఖ బలోపేతానికి అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. గత 10 ఏళ్లలో రిక్రూట్మెంట్ విషయంలో గానీ, ఇరిగేషన్ శాఖ బలపరచడానికి అనేక విధాలుగా చర్యలు తీసుకొని సందర్భంలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం మొదటిసారి ఇరిగేషన్ శాఖలో పూర్తి స్థాయి ఖాళీలు భర్తీ చేస్తున్న విషయం కూడా నేను మీ అందరికి మనవి చేస్తాను. తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టులని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా మనం ముందుకు పోయే ఉద్దేశం, లక్ష్యంతో మరి ప్రణాళిక చేస్తున్న విషయం కూడా మీకు మనం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం 5 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు సృష్టించాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది.